తెలుగు 2 రాష్ట్రాల్లో పందెం కోళ్లకు పెట్టింది పేరు. మేజర్‌గా ఆంధ్రాకు సంబంధించి పశ్చిమ గోదావరి జిల్లాలో పందెం కోళ్ళంటే చాలా ప్రసిద్ధి. తెలంగాణలో కాస్త తక్కువైనప్పటికీ ఇది ఇప్పుడిప్పుడే తెలంగాణలో గూడా ఈ పందెం కోళ్ళ పెంపకంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నాననుకుంటున్నారా? ఎగ్జాక్ట్ మనం ఇక్కడ నా చేతిలో ఉన్నటువంటి కోడిని చూడండి ఒకసారి. మన కెమెరామెన్ చూపిస్తాడు. నిజంగా దీని వాల్యూ ఎంతుంటుందో తెలుసా మనకి? మీరు ఎక్స్‌పెక్ట్ చేయలేరు. ఆ స్థాయిలో దీని రేట్ ఉంటుంది. ఎందుకంటే దీని ధర అక్షరాల 2,00,000. నిజంగా అందరం ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయమే. అయినప్పటికీ తప్పదు. ఎందుకంటే ఆ బ్రీడ్ అలాంటిది. పందెం కోళ్ళు పందెంలో గెలవాలంటే ఆ బ్రీడ్‌కు ఎంతో ప్రత్యేక లక్షణాలుండాలి. వాటి సంరక్షణ కూడా చాలా క్లియర్‌గా చేస్తూ ముందుకు వెళ్ళాలి. దీన్ని కొంతమంది స్వయం ఉపాధిగా మలుచుకున్నారు. ఇక మేజర్‌గా వనపర్తి జిల్లాకు సంబంధించి కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామంలో తిరుపతి అనే యువకుడు స్వయం ఉపాధి పేరిట ఈ కోళ్ల పెంపకానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే అతనికి ఇన్‌స్టాగ్రామ్‌లో 1,00,000 మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. దీన్ని అతడు స్వయం ఉపాధిగా మలుచుకున్నాడు. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. నిజంగా ఈ కోడిని చూస్తే చాలా బరువుగా ఉంది. దాదాపు 5 కిలోలు ఉండొచ్చని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్రెజెంట్ మన దగ్గర అసలు ఈ కోడిని ఎక్కడి నుంచి తెచ్చాడు? ఈ కోడికి సంబంధించి వివరాలేంటి? ఈ కోడి ప్రత్యేకతలేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తిరుపతి ఒక్కసారి ఇటు రండి. ఇగో మీ కోడిని మీ చేతిలో పెడుతున్నాను. ఎందుకంటే ఇది 2,00,000 కదా! చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. దాదాపు 2,00,000 అంటే పెద్ద అమౌంట్ అది. తిరుపతి ఆహ్, ఏంటి ఈ కోడికి ఇంత ధర పలకడానికి ప్రధాన కారణం ఏంటంటే ఏం చెప్తారు తిరుపతి? ఇది మన మన ఏలూరు జిల్లాలో రంగాపురం తీసుకొచ్చిన లత్తయ్య అంటే ఇది తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ అయిన వ్యక్తి. ఓకే. ఆయన రీసెంట్‌గా ఒక 1,50,00,000 పందెం వేసిండు. వేస్తాడు. అది ఆ పందెంలో కూడా విన్ కావడం జరిగిందన్న. నేను ఆ సార్ దగ్గర పోయి తీసుకొచ్చిన ఈ కోడి. అక్షరాల రూ. 2,00,000 పడ్డది. దీని ప్రత్యేకత ఏంటంటే ఫైటింగ్ పర్పస్ పందాలకు. ఓకే. నేనైతే 2,00,000 పెట్టి తెచ్చినా కదా! దీన్ని 10,00,000 నుంచి 25,00,000 వరకు పందాలు వేసుకోవచ్చు. యెస్. నేను ఇక్కడ తీసుకోవడానికి మెయిన్ కారణం ఏంటంటే, ఈ మన మహబూబ్‌నగర్ జిల్లాలో ఇలాంటి బ్రీడ్ ఎవరు ఇంకా పెట్టలేదు. తీసుకొచ్చి నేను మన తీసుకున్న వాళ్ళంటారు ఇష్టమని. నేనంటే 2,00,000 పెట్టి కొన్నా. వేరే వాళ్ళు కొనలేదు కదా! దీని దీని పిల్లలు, దీని ఎగ్స్ సేల్ చేద్దామని తీసుకొచ్చాను నేను. అంటే తిరుపతి ఇప్పటికి కోడిని తీసుకొచ్చావు. మరి కోడికి సంబంధించి బ్రీడింగ్ గాని అట్లాంటిది ఎట్లా ఎట్లా చేస్తున్నావు? దీని ద్వారా ఎట్లా గుడ్లను గాని అది ఎలా ఫాలో అప్ చేస్తున్నావు? నేను తీసుకొచ్చి ఇవాల్టికి 6 రోజులయితుంది. నేను బ్రీడింగ్ సెక్షన్‌లో పెట్టిన ఇప్పుడు దీన్ని. పెట్టిన నాకు ఎగ్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఈ రోజుకు 4 గుడ్లు అయినాయి 4 గుడ్లు పెట్టింది. ఈ పుంజుకు ఒక 6 పెట్టలేసిన. 6 పెట్టలేసి ఫస్ట్ దీన్ని బ్రీడింగ్ తీపిస్తా పిల్లలు మొత్తం. బ్రీడింగ్ తీపిచ్చి నాకు ఒక బ్యాచ్ నేను పెట్టుకుంటా. మిగతావి నేను సేల్‌కి పెడతా దీని పిల్లలు. అంటే బ్రీడింగ్ చేసేటప్పుడు ఎలాంటి ఏ, జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలా ముందుకు పోవాలి? బ్రీడింగ్ కావాలంటే ఎట్లా ఫాలో అప్ చేయాలి? బ్రీడింగ్ అంటే దీనికి ఫుడ్ వచ్చేసి మన రాగులు, సజ్జలు నానబెట్టాలి. నానబెట్టి మార్నింగ్ పూట ఇవ్వాలి. డైలీ ఒకటే పూట ఇవ్వాలి ఫుడ్ దీనికి పుంజుకి. ఈ పెట్టలకైతే మన వడ్లు గానీ, కాయిదాలు, సజ్జలు కలిపి వేస్తాం మేము. వాటితో పాటు మన ఆకుకూరలు ఉంటాయి కదా! తోటకూర గానీ, పాలకూర గానీ, మునగాకు గానీ వేస్తా. వేసి మన కోళ్ళు మంచిగా హెల్తీగా పెరుగుతాయి. వాటికి కావాల్సిన ప్రోటీన్ అంది ఎగ్స్ కూడా టైంకి మంచిగా పెడతాయి. అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు హ్మ్. మీరు వెళ్ళేటప్పుడు అంటే ట్రావెలింగ్ ఎట్లా చేశారు? అంత దూరం దీనికి తీసుకొచ్చేటప్పుడు రేట్ ఎక్కువ కూడా కదా! దీన్ని చాలా జాగ్రత్తగా తీసుకురావాల్సి వస్తుంది. ఎలా వెళ్లారు? ఎన్ని రోజులు పట్టింది తీసుకురావడానికి? మొత్తం ఎక్స్‌పెండిచర్ కూడా ఉండొచ్చు కదా దీని మీద? నేను ఫస్ట్ నేను దీన్ని తీసుకురావడానికి నాకు ఒక ఆంధ్రాలో మన భీమవరంలో నా ఫ్రెండ్ ఉంటాడు. లోకేష్ అని. అతని ద్వారా నేను రత్తయ్య సార్ దగ్గర తీసుకొచ్చిన. నేను ఇక్కడ నుంచి కార్ తీసుకొని వెళ్ళినా. నాకు ఇక్కడ మన మహబూబ్ నగర్ నుంచి 450 కిలోమీటర్లు అవుతది. ఏలూరు నుంచి రంగాపురం 50 ఉంటది. మొత్తం అక్కడ వెళ్ళి నాకు మొత్తం ఇదంతా పోయి అక్కడ తీసుకురావడానికి మా ఫ్రెండ్ లోకేష్ ఉంటాడు భీమవరం. అతను నాకు హెల్ప్ చేశాడు. అతని ద్వారా నేను తీసుకొని మాట్లాడి సార్ దగ్గర రత్తయ్య సార్ దగ్గర మాట్లాడి తీసుకొనొచ్చిన. కార్‌లో తీసుకొనొచ్చినాం. ఒక బుట్ట ఉంటది. ఆ బుట్టలో పెట్టి పంపించారు వీళ్ళు. అంటే ఇప్పటికే తిరుపతి గతంలో బిగ్ టీవీ కూడా ఒకసారి కోళ్ల పెంపకం పైన ఒక వార్త చేసింది మీ పైన. నిజంగా ఆ యువకులకు అంటే స్వయం ఉపాధి కావచ్చు, ఇవంతా కావచ్చు. ఫాలోవర్స్ కూడా 1,00,000 మందికి పైగా ఉన్నారు మీకు. అలా ఆ ఫాలోవర్స్ అంత నమ్మకంగా ఉండాలంటే మీరేం చేస్తున్నారు? నమ్మకంగా మీ మీద ఫాలోవర్ ఉన్నారు కాబట్టి, వాళ్ళకి మీరేం చెప్తారు? ఆ ఫాలోవర్స్ మీ దగ్గరకొస్తున్నప్పుడు, మీ దగ్గర కోళ్ళని తీసుకుంటున్నప్పుడు అంటే ఒక బిజినెస్‌లో నిజాయితీ అనేది అవసరం ఖచ్చితంగా. అలాంటిది ఫాలో అప్ చేస్తుండ్రా మీరు? చేస్తున్నా. ఇప్పుడు నా దగ్గర నేను ఎట్లా అంటే నేను వీడియోస్ ఏ విధంగా చేస్తా అంటే అందరికి యూజ్‌ఫుల్ ఉండే వీడియోస్ చేస్తుంటా. ఈ కోళ్ళ గురించి గానీ, కోళ్ళకి ఎట్లా ఫీడ్ ఎయ్యాలి, సపోజ్ ఏమైనా రోగం వచ్చిందనుకో, వాటికి నేను మెడిసిన్ నేను డాక్టర్ సలహా తీసుకుంటా. ఒకవేళ క్యూర్ అయిందంటే నేను దాన్ని వీడియో చేసి పెడతా. క్యూర్ అయితేనే. అట్లా పెడతా. ఇంకో తర్వాత కోళ్ళకి తినడానికి ఫీడర్‌లు గానీ, వాటికి ఏమేం ఫుడ్ ఇయ్యాలి అని చెప్తుంటాను. ఒకవేళ కస్టమర్‌లు కాల్ చేస్తారు. అన్న నేను మిమ్మల్ని నమ్మి డబ్బులెట్లా ఎయ్యాలి అని చెప్పేసి అని అంటారు.
నేను మోసం చేస్తాను కాదు, మోసం చేస్తుంటే నాకు ఇంతమంది ఫాలోవర్స్ వారు ఏం రారు, నేను అట్లా ఏం చేయను, మీరు అమౌంట్ వేస్తే మీ అమౌంట్ ఎక్కడ పోయి మీ అమౌంట్ దాకా నేను న్యాయం చేస్తాను అని చెప్పి. సో మొత్తంగా ఒకవైపు చూస్తున్నాము. ఒకసారి మన కెమెరామెన్ లాస్ట్గా చూపిద్దామని చెప్దాం, ఆ కోడిని చూపిద్దాం. చూడు ఎంత నీట్గా ఎంత ఎంత నీట్గా అనిపిస్తుందో. దీనికి అంత ప్రత్యేకత అంటే 2,00,000 రూపాయలు మరి దాని బీడింగ్కి సంబంధించి గుడ్లకు కూడా ప్రత్యేకంగా కొనాల్సి వస్తుంది. దాంట్లో కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే బ్రీడింగ్ చేయడం, వాటి పోషణ, వాటిని తీసుకురావడం ఇదంతా కూడా తిరుపతికి సంబంధించి కొంత భారంగానే అయినప్పటికీ రెగ్యులర్గా మానిటర్ చేస్తాడు దాన్ని. ఎక్కడ ఇబ్బందులు రాకుండా చూస్తాడు. ఇప్పుడిప్పుడే అతనికి ఈ కోళ్ళ షెడ్ నిర్మించినప్పటి నుంచి పూర్తిగా ఫాలోవర్స్ సంఖ్య అత్యధికంగా పెరిగింది. మేజర్గా రైతులకు సంబంధించి పూర్తిగా దీనికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రాకుండా కోళ్ళను ఏ విధంగా పెంచుకోవాలి, కోళ్ళకు సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితులపై ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఇదంతా కూడా ఎప్పటికెప్పుడు అప్డేట్ చేస్తుంటాడు వేరే వాళ్ళకి. అంటే నిజంగా తను వ్యాపారం చేస్తూనే మరో కొంతమందికి తను ఆదర్శంగా నిలుస్తున్నాడు. వేరే వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకూడదు. చెట్లు పెట్టుకున్న వాళ్ళు చాలా చోట నష్టాలు చవి చూస్తారు. ఆ నష్టాలను చవి చూడకుండా ఈ విధంగా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి, ఈ విధంగా ముందుకు వెళ్ళాలనే క్రమంలో కూడా చాలా టిప్స్ను కూడా వాళ్ళందరికీ ఇస్తున్నారు. అందుకే ఒక ఫాలోవర్కు 1,00,000 మంది ఫాలోవర్స్ ఉండడం అంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. నిజంగా ఈరోజు అతను యూట్యూబ్ నుంచి కూడా ప్రశంసలు అందుకున్నాడు. దీంతో పాటుగా ఈ కోళ్ళ వ్యాపారంలో కూడా ముందుకు వెళ్తున్నాడు. చదువుకున్నా సరే ఎక్కడ ఎలాంటి ఉద్యోగాలు దొరకకపోయినా తనే సొంతంగా ఒక షెడ్ నిర్మించుకోవడం, స్వయం ఉపాధికి ముందడుగులు వేస్తూ యువకులందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఏదేమైనప్పటికీ 2,00,000 రూపాయల కోడి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇదొక హాట్ టాపిక్గా మారుతుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అందరి దృష్టి కూడా ఈ కోడిపైనే ఉంది, తిరుపతి పైనే ఉంది. ఇప్పటికే ఈ యొక్క పుంజును చూడడానికి చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. దీనికి సంబంధించి అంశాలు తెలుసుకుంటున్నారు. తిరుపతిలో పూర్తి స్థాయిలో దీని గురించి పూర్తిగా తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ మనం 2,00,000 పుంజునైతే చూసాం. మరి రాబోయే రోజుల్లో ఈ షెడ్డుకు సంబంధించి దీని బ్రీడింగ్ ఏ విధంగా ఉంటుంది, తిరుపతి ఏ విధంగా ఇంకా ముందుకు వెళ్తాడని మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్, బిగ్ టీవీ, కానేపల్లి నుండి.